హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్ కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇయర్ 10 సర్వైవల్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ ఫిల్మ్ వచ్చేసి ఈ 2024 ఇయర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. మూవీ సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. మూవీకి IMDb రేటింగ్ 10 కి 6.4 అయితే ఇచ్చున్నారు. సో మంచి రేటింగ్. అయితే ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుంచి డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ అయితే అయ్యి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. బట్ రెంట్ మోడల్లో పెట్టడం అయితే జరిగింది. ప్రెసెంట్ ఇప్పుడు రెంట్ మోడల్ అయితే ఉంది. సో కొన్ని రోజుల తర్వాత వితౌట్ రెంట్ లో కూడా చూడడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడే ఈ ఫిల్మ్ ని మీరు చూడాలనుకుంటే మీకు తెలుసు ఫ్రీగా ఎక్కడ చూడాలో వాచ్ చేయవచ్చు. మంచిగా 6.4 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. మూవీ అయితే హారర్ థ్రిల్లర్ మిస్టరీగా ఉండబోతుంది. నెంబర్ 2, నరుడు బతుకు నటన. ఇదొక డ్రామా ఫిలిం. రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. నౌ ఓటీటీ ప్రీమియర్ ఆహా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆహా ప్లాట్ఫామ్ లో ఇప్పుడు ఈ ఫిలిం వాచ్ అయితే చేయవచ్చు. సో మూవీ అయితే నేను చూడలేదు, బట్ విన్నాను మూవీ అయితే కేరళ టచ్ టైప్ లో స్లో డ్రామాగా చూడడానికి బాగుంటుందంట. సో నేను మూవీ అయితే చూస్తాను. బాగుంటే మీరు చూడడానికి రికమెండ్ వీడియోలో యాడ్ అయితే చేస్తాను. నెంబర్ 3, జాన్ విక్ కి స్పిన్ ఆఫ్ గా వస్తున్న ఫిలిం బాలెరినా. తెలుసు కదా మనకి ఇందులో అన్నా డే ఆర్మస్ లీడ్ లో యాక్ట్ చేసింది. అంటే మన జాన్ విక్ కీనీ రూస్ గారు కూడా ఒక స్పెషల్ కేమియోలో ఇందులో మనకి కనబడుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది కదా. సో మరొక న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. అందులో రిలీజ్ కూడా మెన్షన్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి మనకి 2025 ఇయర్ లో రిలీజ్ చేయబోతున్నారు. అది జనవరి మంత్ లో రిలీజ్ ఉండబోతుంది. సో జనవరి మంత్ లో డేట్ అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. వెయిట్ చేయండి. బాలెరినా ఫిలిం మనం థియేటర్స్ లో జనవరి 2025 ఇయర్ లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 4, వానంగన్ స్టారింగ్ అరుణ్ విజయ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది, యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ వచ్చేసి సూర్య గారు చేయాల్సింది కదా. సో శివ గారితో కంగువా ఫిలిం అయితే ఒప్పుకోకుండా లైక్ ఈ ఫిలిం అనేది యాక్ట్ చేస్తుంటే బాగుండేది. సో కొంతవరకు పోర్షన్ కూడా జరిగింది. సో తర్వాత ఇక్కడ యాక్టర్ ని చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో చెప్తున్నాను, కంగువా ఫిలిం అయితే మనకు తెలుసు ఎలా తీసుకొని వచ్చారు. లైక్ బాలా గారి డైరెక్షన్ అయితే మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఎలా తీస్తారో. సో ఇప్పుడు అరుణ్ విజయ్ గారి యాక్టింగ్ లో ఈ ఫిలిం అయితే మన ముందుకైతే వస్తుంది. అంటే మీకు చెప్పాను కదా, మనకి జనవరి మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. జనవరి 10th కి ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతుంది. చూద్దాం ఎలా తీసుకొని వస్తున్నారో బాలా గారు ఈ ఫిలిం మన ముందుకు. నెంబర్ 5, రామ్ పోతినేని న్యూ ఫిలిం. సో న్యూ ఫిలిం కి సంబంధించి రామ్ పోతినేని గారి ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు చూడవచ్చు. సో మనకి ఇందులో రామ్ పోతినేని గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సాగర్. సో సాగర్ పేరుతో ఇందులో మనకి రామ్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ లో వచ్చేసి భాగ్యశ్రీ బోస్ యాక్ట్ అయితే చేస్తోంది. మూవీకి డైరెక్టర్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలీస్ శెట్టి మూవీ తీసిన డైరెక్టర్ పి మహేష్ బాబు. సో తన డైరెక్షన్ లో ఈ ఫిల్మ్ అయితే మన ముందుకైతే వస్తోంది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనికి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయితే అంది 2025 ఇయర్ లో ఈ ఫిల్మ్ మన ముందుకు రిలీజ్ ఉంటుంది. నెంబర్ 6, ఎంబర్ అలాట్. ఈ ఫిల్మ్ ఈ 2024 ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ అయితే మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. రేటింగ్ 10 కి 5.9 అయితే ఇచ్చున్నారు. ఈ ఫిల్మ్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ సో ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది. బట్ దీన్ని కూడా మనకి రెంట్ మోడల్లోనే అప్లోడ్ అయితే చేశారు. సో రేటింగ్ యావరేజ్ రేటింగ్ 5.9. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అనేది మీరు వాచ్ చేయవచ్చు. మీకు ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసు అనుకుంటా. నెంబర్ 7, వైట్ బోర్డ్ ఏ వండర్ స్టోరీ. ఈ ఫిల్మ్ కూడా ఈ 2024 ఇయర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. హిస్టారికల్ వార్ డ్రామాగా వచ్చింది. 10 కి 7.3 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. 7.3 రేటింగ్. సో మూవీ అయితే అంత బాగుందన్నమాట. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ ఫిల్మ్ ని కూడా తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఈ ఫిల్మ్ కూడా రెంట్ మోడల్లోనే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో మంచి రేటింగ్ అయితే వచ్చింది. ఇది హిస్టారికల్ డ్రామా ఫిల్మ్. సో ఎవరికైనా చూడటం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయండి.
నెంబర్ 8 గోల్స్ విల్ బి గోల్స్. ఇది డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్న ఫిలిం. యాక్చువల్ గా ఈ ఫిలిం వచ్చేసి కొన్ని ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ అయితే చేశారు అండ్ కొన్ని అవార్డ్స్ కూడా విన్ అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ గా చాలా మంది ఈ ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారంట, బట్ నాకు తెలియదు. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కన్ఫర్మ్ అయితే చేశారు December 18th. సో December 18th కి ఈ ఫిలిం మనకి చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 9 కన్నడ మూవీ మర్ఫీ. ఇది డైరెక్ట్ గా ఓటీటీ ఫిల్మ్ కాదు, ఆల్రెడీ థియేటర్స్ లో అక్టోబర్ మంత్ లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ అయితే రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. నా ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి టుడే అప్లోడ్ అయితే చేశారు. సో కన్నడ లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిల్మ్ అయితే అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 10 వరుణ్ తేజ్ మరొక న్యూ ఫిల్మ్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఈ ఫిల్మ్ కి యూవీ క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు, ప్రొడక్షన్ బ్యానర్. అండ్ ఈసారి వచ్చేసి యాక్షన్ టచ్ కాకుండా హారర్ అండ్ కామెడీగా ఫిల్మ్ అయితే తీసుకొని వస్తున్నారు. లైక్ ఈసారైనా వరుణ్ తేజ్ గారికి ఒక మంచి ఫిల్మ్ అనేది పడాలి. లాస్ట్ టైం మనకి మట్కా ఫిల్మ్ ఎలాంటి మాస్టర్ పీస్ అనేది తీసుకొని వచ్చారు మనందరికి బాగా తెలుసు. సో ఈ ఫిల్మ్ వచ్చేసి 2025 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 11 డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలా. అదే ఫ్రెండ్స్ దసరా మూవీ తీసిన డైరెక్టర్. సో మనకి తెలుసు ది ప్యారడైజ్ న్యాచురల్ స్టార్ నాని గారితో ఒక ఫిలిం అనేది తీస్తున్నట్టు. అండ్ డైరెక్షన్ లో ఓడెలా గారి నుంచి మరొక ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు. అయితే ఈసారి వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో ఫిలిం అయితే తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి ది మోస్ట్ వైలెంట్ ఫిలిం గా ఉండబోతుందట. అండ్ నాని గారి ఈ ఫిలిం కి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఓడెలా అండ్ నాని గారి కాంబో ది ప్యారడైజ్ అయితే ఉంది. సో ఇది ఫినిష్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఓడెలా నాని అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక కాంబో అనేది మన ముందుకైతే వస్తుంది. సో దానికి సంబంధించి ఒక హ్యాండ్ పోస్టర్ కూడా ఎవరైతే చేశారు అది మీరు చూడవచ్చు. అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ది ప్యారడైజ్ తర్వాత ఈ ఫిలిం బిగిన్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 ది రాజా సాబ్. ఈ ఫిలిం నుంచి ఒక బజ్ అయితే వైరల్ అయితే అవుతుంది. యాక్చువల్గా ఒకటి కాదు 2 బజెస్ అయితే వైరల్ అయితే అవుతున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫిలిం అఫీషియల్ టీజర్ గురించి. క్రిస్మస్ కి ఒక టీజర్ కట్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఆ టీజర్ గానీ ఉన్నట్టయితే మనకి ఫ్యూ డేస్ లో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి, దీనికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి. యాక్చువల్గా టీమ్ వచ్చేసి April 10th కి. సో April 10th కి పక్కా వస్తున్నట్టు చాలా సార్లు క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ వచ్చేసి April 10th ఈ ఫిలిం రిలీజ్ కాకపోవచ్చు అంటున్నారు. లైక్ కాకపోవచ్చు ఎందుకు, సంథింగ్ డిలే అయితే అవుతుందా మూవీ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ షూటింగ్ కానీ. సో ఇది కారణం అయితే ఉండవచ్చు. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇవ్వాలి టీం వచ్చేసి. వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 13 కన్నడ ఫిలిం మ్యాట్నీ. ఇందులో సతీష్ అండ్ రచితారామ్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే కామెడీ అండ్ హారర్ డ్రామాగా వచ్చింది. ఈ ఇయర్ ఏప్రిల్ మంత్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇన్ని మంత్స్ గా ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్ కి రాకుండా ఆగిపోయినట్టుంది. సో ఇప్పుడైతే మనకి సనెక్స్ట్ ప్లాట్ఫామ్ వారు అప్లోడ్ అయితే చేశారు. టుడేనే మూవీ అప్లోడ్ అయితే అయింది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే సనెక్స్ట్ ప్లాట్ఫామ్ లో మ్యాట్నీ ఫిలిం అనేది వాచ్ చేయవచ్చు కన్నడ లాంగ్వేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే యాక్టర్ అండ్ ఇదే యాక్ట్రెస్ సతీష్ అండ్ రచితారామ్ నుంచి ఒక మూవీ మనకి అయోగ్య అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే ఉంది. సో దానికి సీక్వెల్ పార్ట్ అయోగ్య 2 అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. నా ఇప్పుడు ఆ ఫిల్మ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇయర్ మన ముందుకు తీసుకురావచ్చు ఆ ప్రాజెక్ట్. నెక్స్ట్ నెంబర్ 14 కంగువా. ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ గురించి మనకి ఫస్ట్ వచ్చిన సోర్స్ ప్రకారం December 12th ఆర్ December 13th కి ప్రైమ్ వీడియో నుంచి డేట్ ఫిక్స్ అవ్వాల్సింది. అయితే ప్రైమ్ వీడియో వారు సడన్ గా టుడే వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. December 8th కే ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే చేసేబోతున్నారు. సో December 8th నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ సండే రోజు చూడడానికి ఆల్ వర్షన్స్ అందుబాటులో అయితే ఉంటాయి. లైక్ చెప్పాలంటే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ హెచ్డి తమిళ్ తెలుగు అయితే ఎక్కడి నుంచో లీక్ అయితే అయిపోయింది. సో దీని వల్ల మనకి ఇంకా ఫ్యూ డేస్ ముందుగానే అప్లోడ్ అయితే చేసేబోతున్నారు. December 8th నుంచి ఈ ఫిల్మ్ మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్ లో వాచ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.